ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మంచి వ్యవస్థ అనేటువంటి ఆగస్టు 4వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. మంచి వ్యవస్థ అంటే ఏమిటంటే ఇంతకుముందు మీరు ఎవరితో అయితే తిరిగారో ఇది కాదు, నేను ఎదగాలి అంటే వేరే వాళ్ళతో స్నేహం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని చక్కగా మీ ఎదుగుదలకు కావలసినటువంటి వారితో మీరు స్నేహాలు చేయడం లేదా అటువంటి వారిని మీరు కలవడం ఆకస్మికంగా కలవడం అనేది జరుగుతుంది. అలా జరిగి మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి వనరులు అంటే ఆ పొజిషన్లో మీరు ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటుంటారు. రాజకీయంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. మీ కేడర్ మారుతారు, మీ జనంలో ఆదరణ అనేది పెరుగుతుంది. మీరు మాత్రమే ఏ పరంగా చేయగలరు అని జనాల్లో మీరు నమ్మకం కలుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇలా తగ్గడం వల్ల కాస్త కాన్సన్ట్రేషన్ తక్కువయ్యి చదవలేకపోతున్నాను, బద్ధకం అనేది పెరిగిపోతుంది అనేటువంటి ఒక మాట తీరు మీ నోట పెట్టి ఉంటారు. ఇక వ్యవసాయదారులకి మొదటి 2 వారాలు కూడా లాభదాయకంగా ఉంటుంది. 3-4 వారాలు అంతంత మాత్రంగానే పరిగణించవచ్చు. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి ఆగస్టు 12వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ యొక్క వ్యాపార విషయానికి వస్తే ఫోటో సెక్షన్స్ కానీ లేదా తోల పరిశ్రమ కానీ చెప్పులకు సంబంధించి కానీ ఫ్యాన్సీ డ్రెస్సెస్కి సంబంధించి కానీ వ్యవస్థ చేయండి, అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి ఈ నెలలో 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా శరీరంలో స్కిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే చర్మం మీద పొక్కులు రావడం కానీ బొల్లు వ్యవస్థలు ఏర్పడడం కానీ చర్మ వ్యాధులు అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇక కుంభరాశుల వారి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టాలి అనుకుంటే కనుక పెట్టుబడులు, మీ పెట్టుబడులు అనేవి కూడా ఆగస్టు నెల 22 తర్వాత పెట్టండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. నష్టపోయే ధోరణి ఎక్కడా లేదు. కుంభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉంటుందో ఆ గొడవ సర్దుమడిగేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ధనం అప్పు ఎవరినైతే దగ్గర నుంచి అయితే మీరు తెచ్చుకున్నారో అందులో 60% పూర్తి చేస్తారు. మీకు ఎక్కడి నుంచి అయితే ధనం రావాల్సి వస్తుందో ఆ ధనం అనేది 20% వస్తుంది. ఉన్నా కూడా మీకు ధనాన్ని ఇవ్వడు అప్పు తీసుకున్న వ్యక్తి. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం 1-10 సార్లు ఆలోచించుకునివ్వండి. అంతేగాని
నమ్మి మాత్రం ఎవరికి దానం ఇవ్వకూడదు. అందులోనూ మీ చేతుల మీదుగా దానం ఇవ్వడం అనేది చాలా పొరపాటు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారు ఖచ్చితంగా ధనాన్ని మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో ఆడవారికి ప్రసవానికి ఉన్నటువంటి వారికి పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం లభిస్తోంది. మీరు ఇంతకు ముందు ఎక్కడైతే మిమ్మల్ని చిన్న చూపు చూసి మీరు ఎందుకు పనికిరారన్నారు వారే మిమ్మల్ని పెద్దపీట వేసి ఆ కుటుంబంలో బాధ్యతా భంగులన్నీ నీకే అప్పచెప్పి ఇక నువ్వే ఈ కుటుంబ భారాన్ని నడిపించు అని చెప్పి మీకు అందజేసి పట్టాభిషేకం గావించేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక ఆడవారు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొంటారు. మీ పేరు మీద కొనుగోలు చేయండి, కలిసి వస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో మీరు గౌరవం పెరగడం, దీంతో ఒక రాజసం అనేటువంటిది మీకు లభిస్తుంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారికి కానీ కంటికి సంబంధించి చర్మానికి సంబంధించి వ్యాధులు అనేటువంటివి ప్రజ్వలుతూ ఉంటాయి. వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి అంతగా లాభించడం లేదు. ఈ నెలలో విదేశాలకి మీరు శ్రీకారం చుట్టకుండా ఉండడమే చాలా మంచిది. ఎవరైతే స్థిరాస్తులు మీరు పెట్టుబడి పెడుతున్నారో వారు కళ్ళు మూసుకుని మీ యొక్క స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టండి. అది లాభపడేటువంటి వ్యవస్థగా మీకు గోచరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 10వ తారీఖు నుంచి 23 వరకు కూడా అన్ని వనరులు కూడా కలిసి వస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవాలన్నా, ఆరోగ్య సమస్య మెరుగుపడాలన్నా, ఆర్థిక సమస్య తీరాలి అన్నా నేను చెప్పేటువంటి రెమెడీ గోచార రీత్యా పాటించండి. ప్రతిరోజు కూడా ఉదయం మీ ఇంటి దేవుడి వద్ద కానీ మీరు దేవతార్చన చేసేటువంటి దేవుడి మందిరంలో కానీ నువ్వుల నూనె కొబ్బరి నూనె కలిపి దీపారాధన చేయండి. అందులోనూ పసుపు ఒత్తుతో దీపారాధన చేయడం చాలా మంచిది. ప్రతి నిత్యము కూడా గౌరీదేవిని కానీ లేకపోతే మీ ఇంటి ఎలవేలు కానీ ఆరాధన చేయండి. కనకాంబరం పుష్పాలు దొరికితే కనుక వాటితో అర్చన చేయడం చాలా మంచిది. మీరు మీ యొక్క స్థాయిని మార్చుకునే విధంగా ఉండాలి అంటే కనకాంబరాలతో మాత్రమే అర్చన చేయండి. అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఓం శ్రీ హై మహాదేవి నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కుంభరాశి వారు ఆగస్టు నెలలో తాము అనుకున్నటువంటి స్థితిగతులు మారడం, ఆరోగ్యము స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. సర్వము పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే. అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం మహత్వం. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో
విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 729, ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవడం. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమై విశిష్టమైన రోజు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం కూడా జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కన జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువు గారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు ఆయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ భారతీయ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.